ఆహ్, హాయ్ అండి. ఎవరైతే హెచ్-1బీ వీసా మీద అమెరికా వెళ్దాం అనుకున్నారో వాళ్ళకైతే షాకింగ్ న్యూస్ అండి. ఎందుకంటే సుమారు $1,00,000 ఫీజయితే పెంచారండి. అంటే మామూలు విషయం గాదు. సో, ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదు. ఎవరైతే నెక్స్ట్ ఇయర్ పిటిషన్ వేద్దాం అనుకుంటున్నారో నెక్స్ట్ ఇయర్‌కి వాళ్ళైతే నిజంగా పక్కా ఆగిపోవాల్సిందే. ఎందుకంటే $1,00,000 అంటే అది మామూలు విషయం గాదు. ఎవరైతే స్పాన్సర్‌షిప్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇంక తప్పుకుంటారు. ఓన్లీ ట్రంప్ ఉద్దేశ్యం ఏంటంటే ఓన్లీ స్కిల్ ఉన్న ఎంప్లాయీస్ మాత్రం ఉండాలి. మిగతా వాళ్ళ అవసరం లేదు. ప్లస్ లోకల్ ఆధిపత్యం మాత్రం ఉండాలి. అనే ఉద్దేశంతో ఈ ఫీజు పెంచినట్టు తెలుస్తుంది. సో, ఆల్రెడీ అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఈ ఫీజు అప్లికబుల్ అంటే చెప్పలేమండి. ఇంకా కండిషన్స్ అయితే పూర్తిగా చెప్పలేదు వాళ్ళు. సో, ఆల్రెడీ ఎవరైతే రెన్యువల్‌కి చేద్దాం అనుకున్నారో వాళ్ళకైతే అప్లికబుల్ అంటున్నారు. ఏదేమైనా క్లారిటీ అయితే లేదు. బట్ కొత్తగా హెచ్-1బీ అప్లై చేసుకున్న వాళ్ళకైతే షాకింగ్ న్యూస్. ప్లస్ ఎవరైతే స్టూడెంట్స్ చదువుతున్నారో వాళ్ళకి కూడా చాలా ఇబ్బందండి $1,00,000 అంటే. సుమారు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 88 లక్షలు అంటే అర్థం చేసుకోవచ్చు. సుమారు 1,00,00,000 దగ్గర అన్నమాట. ఇది నిజంగా చాలా షాకింగ్ న్యూస్. చూద్దాం మరి ఇదేమైనా సవరణ చేస్తారా? లేదా? అనేది కొద్ది రోజులు వెయిట్